హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు క్రిస్పీగా టేస్టీగా చికెన్ పకోడీ చేసుకుందామండి. ఈవినింగ్ స్నాక్ లాగా చికెన్ పకోడీ చేసి పెడితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో తయారీ విధానాన్ని చూసేద్దాం. నేను ఇక్కడ స్కిన్లెస్ చికెన్ 1/2 kg తీసుకున్నానండి. ఒక హాఫ్ చెక్క నిమ్మకాయని తీసుకొని ఇలాగ స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ప్రతి పీస్కి మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న చికెన్ని కనీసం 3-4 గంటలు ఫ్రిడ్జ్లో పెడితే మసాలా అంతా చికెన్ పట్టి మన పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లోంచి తీసిన చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ చికెన్లోని 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్ని తీసుకొని ఫుల్ ఎగ్ని మనం చికెన్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చికెన్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. మనం ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోని కొన్ని జీడిపప్పులు అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకున్న చికెన్ని వేడివేడి నూనెలోని ఒక్కొక్క పీసు తీసుకొని దూరంగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న చికెన్ని వెంటనే కలపకుండా కొద్దిసేపు వేగనివ్వాలండి. అప్పుడు గరిటెతో స్లోగా మనం కలుపుతూ రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాం. ఇలా అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకుందామండి. మనకి ఇలా చికెన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన చికెన్లోని కొద్దిగా కరివేపాకు అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుందామండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ పకోడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.